साक्षात्परब्रह्मं तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। कैला नमो शारदा मायि, दूजा नमो गौरी गणेश, तेजा नमो माता पिता, चौथा नमो गुरु उपदेश। దేవుడు నారాయణ మహర్షి పాలకర్మలకు వందనం చేయించు. అదేవిధంగా నాకు జన్మ ప్రసాదించిన నా యొక్క తండ్రి చాట్రాన్స జన్మకు పాదవందనం తెలియజేస్తాను. అదేవిధంగా ప్రపంచ మానవాళికి ఈ సంస్థానం వినేటువంటి వారందరికీ కూడా ఆప్యాయతను తెలియజేస్తుంది. ఈనాడు సద్విచారం సద్భావన చే సత్సంగం, సత్సంగం అంటే సత్యం, అంగం అంటే కలయిక. ఆ సత్యంతో సత్యాసత్య విచారణ చేస్తూ ఆ సత్యం తెలుసుకోవడం కోసమే ప్రయత్నం చేయడానికి మరి మహాత్ములు ఏదైతే వారు సాధించిన, వారు తెలుసుకున్న సాధన జ్ఞానం ప్రసంగ రూపంలో వాళ్ళు తెలుపుతూ వస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు మహాత్ములు ఏదైతే మార్గం ఎన్నుకున్నారో వారి పద్ధతి ప్రకారమే ఈనాడు సత్సంగం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ సత్సంగం లోపల వాళ్ళు మనం ప్రాపంచికంలో సృష్టి నిర్మాణ విధానంలో ఆ పరంపిత పరమాత్మ, ఆ యొక్క జగన్మాత 8 లక్షల రకముల జీవులను ఉత్పత్తి చేయడం. ఇందులో 4 రకాలుగా అంటే చెట్టు సామ్యాలు, జంతువులు, క్రిమికీటకాలు, పక్షులు. అదేవిధంగా 4 లక్షల రకముల మానవాన్ని సృష్టించి ఈ 4 లక్షల రకంలో జీవులలో కూడా అసలు తానే ఉండి తానే నడిపిస్తూ తానే పోషిస్తూ అసలు మరి ఆ విధంగా అసలు ప్రపంచ జీవులను మార్గదర్శనం చేస్తుంది. ఏ విధంగా అంటే సీమలో కూడా అసలు ఆ తల్లి, ఆ పరమాత్మ ఉన్నారు. దోమలు మానవులకు శక్తిగా సాగడాన్నిలో అతను ప్రాణరూపంలో అంటే వాయు రూపంలో, ప్రాణశక్తి రూపంలో కూడా ఉండి నడుస్తున్నారన్న విషయం వేస్తే, అదేవిధంగా మనలో కూడా అసలు ఈ ప్రాణశక్తి ఉన్నంత మట్టికి అసలు మనము బ్రతకడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనలో నుండి ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి జ్యోతి స్వరూపం, ఆ జ్యోతి స్వరూపం ఆత్మస్వరూపం, ఆ ఆత్మస్వరూపం విద్యుత్ స్వరూపం, ఆ విద్యుత్ స్వరూపం శక్తి స్వరూపం. కాబట్టి ఎప్పుడైతే మనలో నుండి ప్రాణశక్తి ఈ ముక్కులో వచ్చేటువంటి గాలి ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు ఈ నవరంధ్రాల యొక్క పని, ఇంద్రియాల యొక్క పని, మనసు, సిద్ధాల యొక్క పని ఇవన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి ఇప్పుడు మాట కూడా పడిపోతుంది. కాబట్టి మనం ఉన్నా లేనట్టే. అందుకే అసలు భగవంతుడు కూడా అసలు మనటువంటి ఆత్మ చైతన్యం తెలుసుకోవడం కోసం అది ఆధారభూతం కూడా మనటువంటి ప్రాణశక్తినే, ఆ ప్రాణవాయువునే. ఆ ప్రాణవాయువుని అసలు మనలో ఏ విధంగా నడుస్తున్నది, అది నడిపించేది ఎవరు, అది ఎలా నడుస్తుంది, దాని మూలం ఏమిటని తెలుసుకున్నప్పుడే అసలు దాంట్లో ఉన్నటువంటి ఒక ఆంతర్యం, దాంట్లో ఉన్నటువంటి ఒక శక్తి అట్లా మనకు తెలుస్తుంది. తర్వాత ఎన్ని చేసినప్పటికీ కూడా మరి దాని గురించి తెలియకపోవచ్చు. కాబట్టి ప్రాపంచికంలో ఒక పరమాత్మ స్థితిని చేరడానికి కోసం అనేక మార్గాలు చెప్తున్నారు. కానీ వాస్తవంగా కాదు. ఈ ప్రాపంచిక మార్గాల పరమాత్మకు చేరడం ఒకే ఒక మార్గం ఉంది. అది కూడా ప్రాణశక్తి ద్వారా, ప్రాణవాయువు ద్వారా, మన నడిచే శబ్దం ద్వారా. శబ్దమే ఆధారభూతము ప్రాణశక్తికి. కాబట్టి అది ప్రాణశక్తి మన శక్తి ఆధారితం. కాబట్టి
కాబట్టి మొదటి ఓంకార శబ్దంలో ఆధారంగా ప్రాణశక్తి ఆధారంగా అసలు మనం కలిసి ప్రయాణం చేసినప్పుడు ఆ గమ్యం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి ప్రధాన కారణంగా ముఖ్యంగా అసలు మనం ఏ ధ్యానం చేయాలనుకున్నా, ఏ సాధన చేయాలనుకున్నా, ఏ మాట్లాడాలనుకున్న పురాతత్వం అసలు మనస్సు బంధ మోక్షానికి మనసే కారణం కాబట్టి కారణ శరీరం మనసు పనిచేస్తుంది. కాబట్టి స్థూల సూక్ష్మ కారణం మహాకారణ శరీరం లోపల కూడా అసలు మరి అక్కడికి అది లోపల అంతర్గతం ఉన్నటువంటి ఒక మనసు పనిచేస్తుంది. కాబట్టి అసలు ఆ మనసును ఒక విషయాన్ని తెలుసుకొని ఆ మనసుకు ఆ యొక్క శబ్దం భగవంతుడు ఇచ్చినటువంటి ఒక శబ్దం ఆధారంగా అసలు మనం మంత్రం నేర్పి ఆ మంత్రం ద్వారా అసలు ఆ మనసును శుద్ధి చేసి ఆ మనసు ద్వారా జీవుని మేల్కొల్పి మళ్ళీ జీవుని నిద్రమే ఉన్నది కాబట్టి విషచక్రంలో కూడా ఆ జీవుని మేల్కొల్పినప్పుడే ఆ జీవునికి అసలు గురించినటువంటి మంత్రశక్తిని అసలు నేర్పినప్పుడే అతను కలిగర్భంలో ఉన్నటువంటి జీవరాశిని తెలుసుకొని అతను మళ్ళీ నేను ఆ ఆత్మ దగ్గరికి, ఆ తల్లి దగ్గరికి, ఆ గురువు దగ్గరికి, ఆ బలం దగ్గరికి పోవాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ ప్రకారంగా ఎంతవరకైతే మనవాడి జీవుడు అంటే జీవుడు జీవాత్మగా మారాలి. కాబట్టి జీవుని మెలుకోకుండా ఇన్ని జపం చేసినా ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రాపంచకం అయితే కాబట్టి వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. దీనికి స్థూల శరీరం వరకు జపశక్తి పనిచేస్తుంది. కానీ అసలు ఆత్మస్థితికి పోవాలని పరంటే అసలు ఈ స్థూలమైన జపం కూడా అసలు కొంతవరకు సహకారం ఇస్తుంది. కానీ దాని ద్వారానే అది దర్శించడము ఆత్మదర్శన పొందడం అసాధ్య విషయం. కాబట్టి ఆత్మ దర్శనము పొందాలి అని అనుకున్నప్పుడు కేవలం ప్రాణశక్తి ఆధారం, ప్రాణశక్తి శబ్దం ఆధారం, ఆ శబ్దం ఓంకారం, ఆ ఓంకారం మూలమే సోహం. కాబట్టి ఈ సోహవానికి మూలమే హంసోహంకి మూలమే అసలు రామ్. కాబట్టి ఈ 22 శబ్దాలను ఆయా స్థానంలో ఆహార కలగాలకు ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ జగన్నాథంతో ఆ శబ్దం అక్కడ వస్తుంది. కాబట్టి ఆ శబ్దం ప్రకారమే మనం నామస్మరణ చేస్తూ ముందుకు పోవడమే ఒక సాధకుల యొక్క కథ విధానం. కాబట్టి మొట్టమొదటి మనం బడిపోయినప్పుడు ఆ పలక బలపం తీసుకొని పోతాం. ఆ పలక బలపంతో మనం శ్రీకారం పెట్టించుకుంటాం. మనకు ఒక ప్రపంచ విద్య ప్రారంభమవుతుంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా అయితే అది కేవలం సూచన ప్రకారము ధ్యానం అంటే పంచాలు నామస్మరణ దుమ్మతో దృష్టి వెళ్ళి గురించి మంత్రం మొట్టమొదటి అసలు ఓం నమో భగవతి అనేటువంటి భావన చేస్తారు. ఆ నామస్మరణ అది మనసుకు నేర్పండి. ఆ మనసుకు నేర్పినప్పుడు ఆ మనసు ద్వారా జీవుడు వేసుకొని జీవుడు వేసి జపం ఏంటంటే సోహం. కాబట్టి సోహం అసలు నేర్పండి. సోహం చేయాలనుకున్నప్పుడు శ్వాస ద్వారా చేసినప్పుడే ఆ సోహం యొక్క శక్తి, ఆ సోహం యొక్క ప్రభావం మనకు తెలుస్తుంది. కాబట్టి అసలు ఇంతవరకైతే శ్వాసతోటి ఈ శబ్దాన్ని అలా లయం చేసి మనం ధ్యానం చేయము అంతవరకు కూడా అసలు ఆత్మస్థితి కానీ ధ్యాన స్థితి కానీ అర్థం కాదు. అత్యబంధువులు ఇది బాగా విచారం చేసుకోండి. కేవలం ప్రాణాయామం అని చెప్పండి, శ్వాస ప్రాణాయామం చేస్తావు, కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటనేది కూడా అసలు మీరు విచారం చేయండి. చేస్తే మీకు ఆంతర్యం అర్థమవుతుంది. ఎందుకంటే అది ఈ యొక్క మానవ జన్మ లోపల అది మనకు అసలు ఈ ఆధ్యాత్మిక మార్గానికి రావడం ఎంతో కష్టం. ఎందుకంటే ఎంతో పుణ్యం ఉంటుంది తప్ప అసలు ఈ ఆధ్యాత్మిక మార్గానికి ఈ గురు మార్గానికి రావడం అసాధ్య విషయం. ఎందుకంటే ప్రాపంచికం మొదలవ్వాలి. ఈ ప్రాపంచిక విషయాల లోపల అసలు ఈ మధు కళ్ళు కూర తినడం అంటున్నప్పుడే జీవితం గడిపోతే ఆనందం ఉన్నాను అనుకుంటాం. మనం ఈ సంసారం సుఖం ఉందని అనుకుంటున్నాము. ఈ ప్రపంచంలో ఆనందం ఉన్నది అనుకుంటున్నాం. అది ఎవరో ఒకరు కూడా సుఖంతో కొంతవరకు ఈ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా సరైనటువంటి వాళ్ళు ఒక ఆత్మ సంబంధించిన మార్గం దొరకక, ఆత్మ సంబంధించిన గురువు దొరకక కూడా అది పశ్చాత్పడి వాళ్ళు ఆయా గురు దగ్గర చెత్తపోయి ఆయా గురు చెప్పిన ప్రకారం కూడా ధ్యానం చేస్తూ వాళ్ళ సరైన అర్థం కాకుండా కూడా చాలామంది అసలు లక్షలాది మంది అసలు సాధకులు కూడా అసలు అయోమయ స్థితిలో ఉన్నారు. కాబట్టి అట్లా కాకుండా ఇవాళ ఈరోజు సత్సంగం చేసే దాంట్లో కూడా అసలు ఎందరో పాదులు మా యొక్క సత్సంగం ద్వారా అసలు సత్యమైన జ్ఞానితులు కాబట్టి స్వభావమే చేయడం అవసరం ఉంది. కాబట్టి ఏ నమస్కారం లేకుండా ఏ శబ్దం లేకుండా కేవలం ముక్కుతోటి గావించి మరి ముక్కుతోటి వదిలిపెడితే అసలు దాని మన ప్రయోజనం ఏమి లేదు. కాబట్టి కేవలం నేను చేసినట్టు తప్ప కానీ లోపరాదు మనకు కాదు, జీవునికి శక్తి రాదు. కాబట్టి ఆ జీవశక్తి లేకుండా అది ఆత్మశక్తి లేదు. కాబట్టి అది ఆత్మశక్తి పరమాత్మ శక్తి కాబట్టి శక్తిని సాధించడం అసలు శక్తి ద్వారానే ఈ ప్రపంచం నడుస్తుంది. కాబట్టి ఆ శక్తిని తెలుసుకోవాలని చెప్పనంటే అది ఆ శక్తి ద్వారా ముక్తి లభిస్తుంది. కాబట్టి అలా శక్తి ద్వారా ముక్తి లభించాలనుకున్నప్పుడు మనకు కేవలం యుక్తి కావాలి.
యుక్తి ఎలా వస్తుంది? భక్తి ద్వారా వస్తుంది. ఆ భక్తి ఏంటిది? గురు భక్తి. కాబట్టి గురు భక్తి అది చేయకుండా, గురు నామస్మరణ చెప్పిన ప్రకారం గురు నామస్మరణ చేయకుండా ధ్యానం కుదరదు. ధ్యానం చేయకుండా సాధన కుదరదు. సాధన చేయకుండా అభ్యాస వైరాగ్యం రాదు. కాబట్టి ఈ 4 అంతఃకరణలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి చేసేది కేవలం అసలు నామస్మరణం. ఈ కలియుగం లోపల నామస్మరణ ద్వారానే అసలు మోక్షరాశి అవకాశం ఉంది. కాబట్టి అది చాలామంది అంటున్నారు మోక్షం అంటే ఏమిటి అనేది కూడా కొంతమందికి సంశయం ఉంది. కాబట్టి అది మోక్షం అని చెప్పంటే కేవలం అంటే ఈ మనోలయస్థితి. కాబట్టి మనస్సు అసలు నామస్మరణం ద్వారా లయం చేసినప్పుడే మనస్సు మోక్షం పొందినప్పుడే అసలు ధ్యానానికి లాగెత్తది. కాబట్టి ఎప్పుడైతే మనసు ఒక మోక్షాలయ స్థితికి చేరలేదు అంతవరకు కూడా ధ్యానం కుదరదు. ఈ ధ్యానం అంటే ఏకాగ్రత, అంటే నిశ్చల స్థితి. మనస్సు నిశ్చలంగా తెచ్చిపోయినప్పుడే కాదు మరి జీవుడు యొక్క స్థితి తెలుసుకుంటారు. కాబట్టి జీవుడు ఈ యొక్క నామస్మరణ చేస్తాడు. ఎప్పుడైతే మనలో ఉన్నట్టు జీవుడు నామస్మరణ చేసినప్పుడు అది ఆత్మ తెలుస్తుంది, ఆత్మ కలుగుతుంది. కాబట్టి అప్పుడు ఆత్మ మేల్కొంటుంది. మన నిర్ధారణలో ఉన్నటువంటి ఆత్మ కూడా అసలు ఒక స్థానం ఉంది, ఆత్మలోకం ఉంది. కాబట్టి బృహమత్యంలో ఆజ్ఞాచక్రంలో ఆత్మ ఉంది. కాబట్టి అప్పుడు ఆత్మ అది ధ్యానం చేస్తుంది. ఆత్మ చేసేది అది స్వభావం, శ్వాసతో చేసేది స్వభావం. కాబట్టి అది సో అని శ్వాస వేసి హమ్ అనేటువంటి శబ్దంతో శ్వాసను మెలిపెట్టడం. కాబట్టి ఇదే పూరకము, ప్రేషకము. ఎప్పుడైతే అది కుంభకం, అది కుంభకం మొదలు శ్వాస ఆగుతుంది. కాబట్టి నువ్వు ఆపే అవసరం లేదు, దానంతా అదే అది వేస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా చేసినప్పుడే వాళ్ళు మనోటి మణిపూర చక్రం ఉన్నటువంటి గుంటని కూడా వాళ్ళు మేల్కొల్పడానికి అవకాశం ఉంది తప్ప అని ఇతరాలు ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ గుంటను మేల్కోవడం అసాధ్య విషయం చెప్పని నిక్కచ్చిగా ఖచ్చితంగా వాళ్ళు మా దగ్గర గురుదేవుల దగ్గర నేర్చుకున్న జ్ఞానం ప్రకారం అసలు నా స్థానంలో ప్రకారం అసలు ఎవరు ఏమనుకున్నా నమ్మకున్నా అసలు సత్యమే. కాబట్టి ఆ సత్యం చెప్పినప్పుడే కొంతమంది అయినా కానీ ఆలోచించి మరి వాళ్ళ యొక్క అసలు సమయం వృధా కాకుండా, మానవ జన్మ మన వృధా కాకుండా కొంత తెలుసుకున్నప్పటికైనా మీ పద్ధతి ప్రకారం మీ స్వభావం చేత ఎంతమంది చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆ స్వభావం ఉంది. ఈ శ్వాసతోటి అంశజపం చేసిన వాళ్ళకు తిరిగి మళ్ళీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో, ఆ దైవ అనుగ్రహంతో ఖచ్చితంగా మానవులు ప్రాప్తిస్తాయి. కాబట్టి మరి దేవుడు అప్పుడు కూడా అటువంటి గురువు దొరికి అటువంటి మార్గంలోకి వెళ్ళి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఉద్దేశంతో మరి ఇది చెప్పడం జరుగుతుంది. ఆత్మీయ బంధువులు అర్థం చేసుకోండి అసలు. కాబట్టి వృధా చేయకండి. ఇతరాలు ఎన్నో జపాలు ఉన్నాయి. కాబట్టి అది ప్రాప్తిగా చెప్పాలి అనేకం ఉన్నాయి. మొత్తం 33 దేవతలు చెప్పాలంటే అది ఇది మంత్రం కావచ్చు, తంత్రం కావచ్చు, యంత్రం కావచ్చు. అదేవిధంగా ఈ యొక్క మోక్షం స్థితిలో కూడా అది రకరకాల పద్ధతులు చెప్తున్నారు. కానీ వాస్తవంగా అది నిజమైనటువంటి ఒక సన్మార్గ పద్ధతి, సంత మతం లోపల ఉన్న పద్ధతి, సత్య మార్గంలో ఉన్న పద్ధతి, ఉన్నటి మార్గంలో ఒక పద్ధతి. దానికి ఎన్ని పేరు పెట్టినప్పుడు కూడా ఒకే పద్ధతి ఉన్నది. మనం ఏ విధంగా అయితే మనం తల్లిగారి గురించి ఏ విధంగా అందరం ఒకే విధంగా జన్మించినాం. కాబట్టి ఒకే విధంగా మనం జన్మించిన ప్రపంచానికి వచ్చినాం. అదేవిధంగా అది ప్రపంచ మానవాళి కూడా స్త్రీ పురుష భేదం లేకుండా అసలు జ్ఞానుడు కానీ అజ్ఞానుడు కానీ సాధువులు సత్పురుషుడు కానీ ఎవరైనప్పటికీ కూడా అసలు ఒకే మార్గంలో కూడా భగవంతుడిని ఆ ఆత్మలోకానికి, ఆ చైతన్య లోకానికి, ఆ భగవన్ దర్శనం పొందడానికి అవకాశం తప్పగానే అసలు నేను ఇలా పోతాను, అలా చూస్తాను, నేను అలా పోతాను, నేను ఇలా చూస్తానని చెప్పడానికి మాత్రం ఇది వాస్తవం కాదు. కాబట్టి అసలు ఎవరైనప్పటికీ కూడా అసలు మనము ఒక సాధించిన సత్పురుషుడి దగ్గరికి పోయి అసలు ఆ సత్యమార్గం తెలుసుకొని ఎంతో కొంత అది జన్మలో సాధించినప్పుడు కూడా సాధ్యం కాకుండా కానీ మరిచినప్పుడు ఎవరైతే క్రియాయోగులకు తీసుకుంటారో, ఎవరైతే స్వభావంలో కూడా స్వాతుడు జపం చేస్తారో వాళ్ళందరికీ అది ఒకవేళ సాధ్యం కాకున్నప్పటికీ కూడా మధ్యప్రభుగా మానవ జన్మ ప్రసాదిస్తాడు. అది భగవంతుడిచ్చిన వరం. నాకు తెలుసు కాబట్టి, నాకు అనుభవం ఉంది కాబట్టి ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఈ పుస్తకం రాసిన విషయాలు కాదు, కొన్ని ఆదులు సత్యమైన జ్ఞానము, సత్యమైన విషయాలు కూడా ఆదు కూడా మహాత్ములు రాయడానికి ఆదు ఆ దైవం ఒప్పుకోదు. కాబట్టి వారు ఆదు రాయలేరు. కొందరు చెప్పాలి కూడా ఆదు చెప్పడానికి కూడా కొంతమంది కూడా అవకాశం లేకపోవచ్చు. కానీ ఈనాడు మా గురువుల ఉపయోగంతో, మా యొక్క జగన్మాత అనుగ్రహంతో ఆదు మీకు ఏది దాచుకోకుండా, ఏది నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి అర్థం చేసుకొని. కాబట్టి అది ఇప్పటికి కూడా మనకు అనేక నిజంగా అసలు సత్య మార్గం లోపల అసలు ఏది చేసినా చేయకున్నప్పటికీ కూడా అసలు స్వభావంతో గృహమధ్యం దృష్టి నిలిపి
గురువు చెప్పిన ప్రకారం అసలు నామస్మరణ చేస్తూ అభ్యాసం చేసేటప్పుడు లోపల దానంతట ప్రణవాయువు తెలుసు, దానికి ఎలా వచ్చినా ఎక్కడికి పోవాలి, ఎలా చేయాలి, లోపలంతా కూడా ఆ యొక్క ఆ హంకరించినటువంటి ఆ జగన్మాత ఆ సద్గురుమూర్తి శాస్త్రం సద్గురుమూర్తి నడిపిస్తారు. ఇది సత్యమైన విషయం. కేవలం నువ్వు గురువుల దృష్టి చూపి ఈ బాహ్య గురువు ప్రాపంచ గురువు చెప్పిన ప్రకారమే ధ్యాన నిష్ఠలో ఉంటే ఇటు వారు నామస్మరణాదులు భగవద్ నామస్మరణాదులు అటు స్వాతుడి సోహము ఈ రెండు వారి ద్వారా మీకు అనాథమైన ఉన్నతిని పొందగలుగుతారు, లోపల అనేక దృశ్యాలు గురగలుగుతారు, స్వామి పొందగలుగుతారు. సత్యమైన విషయం కాబట్టి మరి అటువంటి భావనని మరి ఎలా చేయాలి కాబట్టి ఇంకా రకరకాలుగా మనకు శారీరకంగా బాధలు వస్తే కూడా అనేక రకాలుగా మనకు వ్యాధులు నివారణ చేసుకోవచ్చు అని అంటున్నారు. కానీ కేవలం స్వభావంలో ఉన్నటువంటి శక్తి ద్వారా మనకు శారీరక బాధలకు నివారణ చేయొచ్చు, లేదా అనుకుంటే కూడా ఇతరుల యొక్క బాధలకు నివారణ చేయొచ్చు. దాంట్లో ఉన్నటువంటి మహత్వమైన శక్తి కాబట్టి మరి ఆ శక్తి ఈ స్వభావంలో ఉన్న శక్తి మరి ఎలా పనిచేస్తాయని చెప్పని మా గురుగారు మూర్తలింగా మహర్షి తాను స్వయంగా సాధన చేసినటువంటి వాళ్ళు స్వానుభవ జ్ఞానం పాట రూపంలో భజన రూపంలో వాళ్ళు 1958 భజన తయారు చేసి వాళ్ళు మనకు ఆ గురుదేవుడు దివ్య చైతన్య భజన మాల పుస్తకం ప్రింట్ చేసి వాళ్ళు అందించడం జరిగింది. అందులో నుండి మా గురుగారి యొక్క స్వానుభవం యొక్క వాళ్ళు పాటను నేను మీకు పాడి దాని యొక్క అర్థం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అసలు ఈ స్వభావంలో శక్తి ఏమిటి అనేది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం. ఆ స్వభావన కూడా అది ఎలా చేయాలి, ఎలా స్మరించాలి అని చెప్పండి. మన స్వభావం చేస్తామని మనకి ఏం జరుగుతుంది అని చెప్పిన కూడా అసలు వారి పాట కొనుక్కలు ప్రపంచ మానవుడికి అందించడం జరిగింది. కాబట్టి వారి కుమారుడిగా, వారి పుత్రుడిగా, వారి శిష్యుడిగా కూడా అసలు మరి నేను తెలుసుకున్న జ్ఞానం కూడా అసలు మరి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సేవించు సోహమనే మందు సర్వరో ఘములు విడిపోవు. సేవించు సోహమనే మందు సర్వరో ఘములు విడిపోవు. కనులు పెదవులు మూసియు శ్వాసాయనే శానమునందు, శ్వాసాయనే శానమునందు సోహామనే మాత్రను బట్టి, సోహామనే మాత్రను బట్టి మనసుతో నూరు మాయన్న, మనసుతో నూరు మాయన్న, మనసుతో నూరు మాయన్న, మనసుతో నూరు మాయన్న. సేవించు సోహమనే మందు సర్వరో గములు విడిపోవు. కమాక్రోధములకి మందో కలుని జయించు హి మందో, కమాక్రోధములకి మందో కలుని జయించు హి మందో. ఇహ పర మూల చూపన్న, ఇహ పర మూల చూపన్న సోహామనే మందు వినరన్న, సోహామనే మందు వినరన్న, సోహామనే మందు వినరన్న, సోహామనే మందు వినరన్న. సేవించు సోహమనే మందు సర్వరో గములు విడిపోవు. ధరణి మోతాడు పురమందో, ధరణి మోతాడు పురమందో నిలచి త్రిపురాంబనా తల్లి. సోహామనే మందు నాకిచ్చి, సోహామనే మందు నాకిచ్చి నన్ను కడ తేర్చె వినరన్నా, నన్ను కడ తేర్చె వినరన్నా, నన్ను కడ
తేల్చె వినరన్నా, నన్ను కడ తేల్చె వినరన్నా. సేవించు సోహమనే మందు సర్వరో గములు విడిపోవు. ఆత్మీయ బంధువులారా, గురుదేవులు సోహమనే మందును ఆ యొక్క జగన్మాత అనుగ్రహంతో ఆ జగన్మాత చెప్పిన ప్రకారం వారు ధ్యానం చేసి ఆ జగన్మాతను అంతరాన్ని దర్శించుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహంతో సాధన అభ్యాసం చేసి తాను సాధించిన జ్ఞాన రహస్యమనే మరి తన శిష్యులకు ముందు ముందు తెలియాలని చెప్పని ఆ శిష్యులతో పాటు కూడా అసలు మరి ఎందరో సాధకులు కూడా అసలు ఈ సోహం అనే యొక్క రహస్యం తెలవని ఉద్దేశంతో వారు ఈ పాటలు రాసి పుస్తకంగా ప్రింట్ చేసి దీన్ని అర్థాలు చెప్పాలంటే నువ్వు ఎప్పుడైతే ఈ సోహం అనే మందు అంటే సోహం అనే కోసం నామస్మరణ దాన్ని వారు మందు పట్టుగా పొందుపరచడం జరిగింది కాబట్టి ఆయన ఆ యొక్క శ్వాసతోటి సోహం 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 ఇది ఏ విధంగా చేస్తే అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏదైతే మనం ఒక టాబ్లెట్ వేసుకుంటే ఏ విధంగా అడిగి మనకు ఆ జ్వరం వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటాం, లేదు ఇంకేమైనా వ్యాధులు వస్తున్న టాబ్లెట్స్ వేసుకుంటాం. కాబట్టి అట్నే అది సోహం మంది ఒక టాబ్లెట్ అని చెప్పి అనుకొని ఆ టాబ్లెట్ లాగా మనం భావించుకొని అసలు ఎప్పుడైతే ఈ శ్వాసతోటి ఈ శబ్దం లయం చేసి దాంట్లో ఈ శబ్దం లోపల మనసును లయం చేసి ఈ మనసు లోపల మనసును లయం చేసి మనసును నామస్మరణ చేసాం కాబట్టి ఆ మనసు జీవుడు మెలుగుడు కాబట్టి జీవుడు కూడా ఈ యొక్క శబ్దం లయమవుతాడు కాబట్టి అప్పుడు మనసు అసలు జీవుడు ఈ శబ్దం సోహం అనే శబ్దం అసలు ఈ మూడు కలిసి ప్రాణంలో లయమవుతాయి కాబట్టి మనం నడిచేటువంటి ఒక ముక్కు నడుము గాలిలో లయమవుతాయి కాబట్టి కలిసిపోతాయి కాబట్టి ఈ కలిసి అది ఎప్పుడైతే శబ్దం ఆచరించినప్పుడు ఆ యొక్క శబ్దం యొక్క శక్తి అసలు మనకు అసలు ఈ యొక్క అసలు త్రికుటి స్థానం కింద మనకు ఈ శ్వాసని మనకు రంధ్రం చేసుకొని మన మొట్టమొదటి అనుభవం కూడా మనకు అది శ్వాస ప్రక్రియ కూడా మనకు అసలు ఈ భూమధ్యం కింది పైభావం లోపల కూడా బొట్టెట్లో పెడతాము. అక్కడ కూడా ఒక బిల్లలాగా ఒక బొట్టు బిల్లలాగా అది సాధకులకు అది అనుభూతి కలుగుతుంది. అది రాండాన్ని తిరుగుతుంది, చివరికి అది ఇక్కడ మనకు అర్థం చేస్తుంది. ఈ స్థూల శరీరం నుంచి లోపలికి పోవాలని పనుకుంటారు, ఈ స్థూలం లోపలికి పోవాలని పనుకుంటే కూడా అది ఇక్కడ మనకి రంధ్రం ఉంది కాబట్టి 10వ ద్వారం కాబట్టి ఈ 10వ ద్వారం నుంచి లోపలికి పోయినప్పుడు ఆ యొక్క శ్వాస ప్రక్రియలు కేవలం డైరెక్ట్ అది మనకు అసలు ఈ యొక్క నాభిస్థానంలో ఉన్నటువంటి అది మణిపూర చక్రాలు ఉన్నటువంటి అది నిర్ధారణ కావాలంటే కుండలి మీద అది ఆ కుండలి మీద కూడా అది ఒకటి పాము ఆకృతిగా పడుకుంటాయి కాబట్టి కాబట్టి ఆ యొక్క పాము నన్నెత్తి మీద ఈ శ్వాస ప్రక్రియ జరుగుతుంది. ఇదే ఈడపింగల ద్వారా అసలు ఆ యొక్క ప్రక్రియ జరిగినప్పుడు ఆ యొక్క శ్వాస యొక్క వేడికి ఆ శ్వాస యొక్క శక్తికి ఆ వేడికి అసలు ఆ యొక్క అసలు ఈ కుండలి అని చెప్పిన యోగమాయ పాము అసలు ఆ తట్టుకోలేక అసలు ఆ వేడికి తట్టుకోలేక అసలు అది ఒక్కరి విక్రయ కొంచెం అటు ఇటు మసులుతుంది కాబట్టి మరి ముందు మసులు పడినప్పుడు అది సాధకుడు ముందుకు పడిపోతాడు, వెనుక అయితే వెనుకాడిపోతే సైడ్ ఇట్లా విధంగా ఒక పడిపోడు తప్ప కానీ చివరికి మళ్ళీ అసలు అనేక రకాలుగా అది మనకు అది పుట్టలా ఉండి ఏమేమి బయటకు వస్తుందో ఆ విధంగా కూడా ఒకసారి చేసి కూడా అసలు దాని యొక్క శక్తితోటి కూడా చూసినప్పుడు కూడా అసలు ఆ యొక్క సాధకుడు కూడా ఒక స్థితి ఆయన ఉంటుంది కాబట్టి అసలు ఆ ఉద్దేశంతో అసలు వారు అసలు ఆ యొక్క మరి ఆ పాము లేపాలంటే మన పుట్టలో ఉన్న పాము చేయాలంటే అవసరం కావాలి కాబట్టి మనకి కుండలి అని చెప్పినటువంటి నిర్ధారణ పాలన వరకు చెప్పంటే కేవలం సోహభావం చేత సోహన శబ్దం దీనిలో జీవుడే జపించుండు కాబట్టి ఈ సోహన శబ్దమే అసలు మన లోపల జీవాత్మ అసలు జీవుడు 21,000 నిత్యము అనుదినం 21,600 జపం చేస్తున్నాడు. ఆ జప రహస్యం ఎలా ఉండే చెప్పారంటే అసలు మనకు అది మూలాధార చక్రం లోపల గణపతికి 600 జపం అర్పిస్తున్నాడు. అదేవిధంగా సాధిష్ట చక్రం లోపల బ్రహ్మపాదులు 6,000 అంశ జపం అర్పిస్తున్నాడు. అదేవిధంగా అసలు మణిపూర చక్రం లోపల కూడా అసలు 6,000 జపం కూడా అర్పిస్తున్నాడు. అనాథ చక్రంలో కూడా అది మనకు అసలు ఈ భగవంతుడికి ఆ పరమాత్మకు ఆ శివునికి అది ఆరోగ్యం అర్పిస్తున్నాడు. అదేవిధంగా విషయక్రమం అసలు వచ్చినప్పుడు జీవుడు కాబట్టి అక్కడ జీవాత్మ ఉంది కాబట్టి అసలు అక్కడ 1000 అంశ జపం అర్పిస్తున్నాడు. అదేవిధంగా ఆగ్నేయ చక్రంకి వచ్చినప్పుడు అసలు 1000 అంశ జపంలో అసలు ఆ యొక్క ఆగ్నేయ చక్రంలో ఆదిపరాశక్తి అర్పిస్తున్నాడు. అదేవిధంగా అసలు శాస్త్రవంత సద్గురు కూడా మూర్తి కూడా అసలు 1000 అంశ జపం చేస్తుంది. ఇవన్నీ కూడా 21,600 జపం ప్రతిరోజు అసలు మనకు తెలియకుండానే పడుకున్నా ఉన్నా తిన్నా ఏం చేసినప్పటికీ కూడా
ఆ యొక్క 21,600 జపం అది నిత్యం అనునిత్యం అది జరుగుతూనే ఉంది మొత్తం. కాబట్టి అది ఆ జప యొక్క రహస్యం తెలుసుకొని అది మరి మనం కూడా అది సోహమైన శబ్దం అది అని చెప్పి మనకు ఈ మహాత్ములు చెప్పారు కాబట్టి అసలు మరి సోహమే మన హోం అవుతుంది. కాబట్టి ఓంకారమే ప్రణవనాదం అవుతుంది. ఆ ఓంకార శబ్దమే ప్రణవనాదం అవుతుంది. ఆ నాదం లోపల వినోదం ఉంది. కాబట్టి ఆ నాదం అని ఏదైతే ఉందో ఆ నాదం కేవలం సాధకుడు అది స్వానుభవంతో తెలుసుకుంటే ఈ నాదం ఇలా ఉందని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి లేదు. కానీ అందుకే ఇప్పుడు ఓంకారంతో సృష్టి నిర్మాణం జరిగింది. ఇది సత్యమైన విషయం అసలు. కాబట్టి ఈ ఓంకారం మనం ప్రణవంలో ఉచ్చరించాలని అనుకున్నప్పుడు ఈ సోభాన్ని చేత మన నామస్మరణ చేసినప్పుడే ఈ ఓంకారం యొక్క విశిష్టత మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఓంకారమే నాదం, ఆ నాదమే ప్రణవనాదం అవుతుంది. ఆ ప్రణవనాదమే హంసనాదం అవుతుంది. ఆ హంస నాదమే అసలు చివరికి మనకు అసలు ఆ యొక్క చైతన్య శక్తి వరకు తీసుకుపోతుంది. కాబట్టి అసలు కొంతవరకు మనకు జీవుడు ఈ యొక్క వాయు యొక్క ఆధారం చేత అసలు అంతరంగా ప్రయాణం చేస్తారు. మరి కొంత అసలు ఆత్మస్థితి ఆత్మలోకానికి పోయిన తర్వాత కూడా అసలు మరి వాయు యొక్క అసలు అవసరం కూడా లేకుండానే నా ప్రయాణం చేస్తారు. ఎట్లాంటి పద్ధతి అంటే నాదానుసంధానం, నాదం ఆ యొక్క ఆధారంగా ప్రణవనాదం యొక్క ఆధారంగా లోపల జీవుడు ఆ యొక్క పరమాత్మ లోకానికి ప్రయాణం చేస్తారు. కాబట్టి లోపల అనేక రకాలైన ప్రాసెస్ మనకు ఉంది. కేవలం ఏదో మనకు పైపైన అసలు మనం ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్తే అది కుదరదు. కాబట్టి మరి ఎప్పుడైతే ఈ స్వభావంతో సాధన చేస్తామో వారికి అనుభవం వస్తుంది. ఎట్లా అనుభవం వస్తుంది మనకు గుర్తుందా? కుండలి జ్ఞానయోగం లోపల అది మెరుగైపోయి ఎవరో సాధన చేస్తారో వాళ్ళు మొట్టమొదటి సాధనగా గమనించడం అవసరం అనుకుంది. మొట్టమొదటి వాళ్ళ కేవలం అసలు ఘటాకాశం అంటే మనలో ఉన్నటువంటి ఈ స్థూలశరీరం ఏదైతే ఆకాశం ఉందో లోపల కూడా అది సాధకుడిగా మొట్టమొదటి దృశ్యం అసలు అంటే ధ్యానపరంగా చేసిన సాధకుడికి మొట్టమొదటి అనేక రకాలు కనిపిస్తాయి. చాలా స్వప్నం చెప్పుకోవచ్చు. కానీ కేవలం కుండలి సాధకుడి మొట్టమొదటి ఆకాశం దర్శిస్తాడు. ఈ ఆకాశం లోపల ఉంటే బాహ్యం కూడా మనం ఎట్లయితే మనం సూర్యుని దర్శిస్తున్నామో కాబట్టి లోపల కూడా సూర్యుని దర్శిస్తాడు, ఆ చంద్రుడు దర్శిస్తాడు, ఆ చుక్కాలను దర్శిస్తాడు. కాబట్టి ఆ చుక్కాల నుంచి దర్శించుకుంటూ అది పోయినప్పుడే అది మనం ముందు పోయినప్పుడే మనకు అదులు ఆ యొక్క అదులు ఆ నక్షత్ర మండలము, సూర్యమండలము, చంద్రమండలము ఈ రకంగా ప్రయాణం లోపల ఉంది. జీవుడు ప్రయాణం చేస్తాడు మొత్తం. అది మొట్టమొదటి దాని నుంచి స్టార్ట్ అయింది మొత్తం. దాని తర్వాత ఏం చెప్పినట్టు అదే మనకు ఘటాకాశం అని చెప్పిన కనిపిస్తే స్థూలశరీరం, మఠాకాశం మఠం అని చెప్పిన లోపల ఉన్నటువంటి శిక్షణ ఉన్నటువంటి మఠం అనిపిస్తుంది. కాబట్టి అది తర్వాత ఘటము మఠము అసలు చిదాకాశం, మహా ఆకాశం. కాబట్టి 4 ఆకాశాలు ఉన్నాయి. కాబట్టి అది మొట్టమొదటి దర్శించినప్పుడే మనకు ఘటాకాశం అయితే మనం బాహ్యంలో చూస్తున్నాము. అప్పుడు కూడా ఈయన కళ్ళు మూసుకున్నప్పటికీ కూడా అసలు ఆ ఆకాశం కనిపిస్తుంది, ఆ మేఘాలు కనిపిస్తాయి, ఆ నక్షత్రాలు కనిపిస్తాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు, ఆ చంద్రుడు కనిపిస్తాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా అంతరంగం మంది కూడా లోపల మనం ప్రయాణం లోపల దాటుకుంటూ వెళ్ళవలసింది తప్పగానే అసలు కేవలం మన ఇక్కడ కూర్చుంటే నాకు ఏదో కనిపించింది లేదా చూశాను అని చెప్పి అనుకుంటే అది ఈ మాయ యొక్క ప్రభావం. ఎందుకని చెప్పంటే ఒక సాధకుడిని మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మన యొక్క మనోమాయ శక్తి మోసం చేస్తుంది. ఇంకా కొంచెం ముందుకు పోతే యోగామాయ ఉంది మనకు. ఎందుకంటే మనము అంతకుముందు గురువు దగ్గరికి పోకాల ముందు గురువు చెప్పిన ప్రకారం ధ్యానం తీసుకున్న తర్వాత రోజు ధ్యానం చేయాలి అని చెప్పి అనుకుంటాం. కానీ తీరా ఉపయోగం తీసుకున్న తర్వాత అసలు మనం ఆ సమయం బ్రహ్మముహూర్తం 3 గంటలు లేచి మరి ధ్యానం చేయమని అంటే మంచిగా పడుకొని ఉంటాం. కాబట్టి చాలామంది కూడా అసలు ఎందరో వచ్చి గురు దగ్గరికి వచ్చి ఉపయోగం తీసుకుంటారు. మళ్ళీ చివరికి అసలు గురు చెప్పిన ప్రకారం ధ్యానం చేయలేకపోతారు. కారణం ఏమిటి ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, ఈ మనస్సు అనేది అది చేయలేదు, మాయను చేయదు. కాబట్టి ఎందుకని చెప్పారంటే ఈ యొక్క ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క మానవుడు కూడా నన్ను దాటిపోవద్దని చెప్పిన ఉద్దేశంతో ఆ కాళ్ళు భగవానుడు అసలు వాళ్ళకి ఇచ్చిన వరం పొందింది. కాబట్టి ఉద్దేశంతో వాళ్ళు మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అసలు ఆ యొక్క అసలు మనసు అసలు నిలవదు, నిలిపినా కానీ ధ్యానం కుదరదు. కాబట్టి అసలు ఆ ధ్యానం చేయలేనప్పటికీ కూడా అసలు కొంతవరకు ఎంతో ఉన్నప్పటికీ కానీ అందులో కొంతమంది మాత్రం కేవలం శ్రద్ధ వాళ్ళ లభ్య జ్ఞానం అన్నారు. కాబట్టి శ్రద్ధ సబ్బురి అని చెప్పన్నారు. కాబట్టి ఎవరైనా కానీ గురువు మీద పూర్ణ విశ్వాసంతో గురు పట్ల పరిపూర్ణ భక్తితోటి రాజు గురువు యొక్క అనుగ్రహం ఎవరైనా పొందుతారో వాళ్ళ కొంతవరకు కూడా ఈ యొక్క గురు యొక్క శక్తి ద్వారా మాయను పక్క జరుపుతారు గురువు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మనోమాయ శక్తి పక్క జరిగిందో అప్పుడు యోగమాయ కూడా ఆటోమేటిక్గా కూడా పక్క జరుగుతుంది. ఎందుకంటే చెప్పినట్టే ఆ యొక్క మనోమాయ శక్తి అది ఏది ఇబ్బంది చేస్తుంది. కాబట్టి మరి ఏం చేయాలా ఉద్దేశంతో
పాపం అతను యోగం చేసుకొని అనే ఉద్దేశంతో కూడా మన ఆ యొక్క యోగమాయ కూడా అతను సాధకుడికి అది సహకారం చేస్తుంది. అది ఎలా చేస్తాడంటే గురుకృపతోటి, గురు దయతోటి. కాబట్టి ఎవరైతే అచంచలంగా ఉన్నట్టు దేహదారు గురు ప్రేమ ఉంటుందో సాధకుడికి, ఒక శిష్యుడికి, కాబట్టి యోగమాయ కూడా అతనికి అంత సహకారం అంతరంగా చేస్తుంది. కాబట్టి ఆ విధంగా అంతరంగం లోపల ధ్యానం కూరినప్పుడు ఆయన ముందు ముందు పోతుపోయిన కొద్ది అది అనేక రకాలైనటువంటి అద్భుతాలు మనం లోపల చూడవచ్చు. ప్రాపంచిక లేనటువంటి అద్భుతాలను, ప్రాపంచిక లేనటువంటి దృశ్యాలను, ప్రాపంచిక లేనటువంటి ప్రకాశమును, అటువంటి అది అనేకమైన అద్భుతాలు, అనేకటువంటి చమత్కారాలు, అనేకమైన మహిమలు కూడా అది మనకు లోపల ఉన్నాయి. కాబట్టి మరి కేవలం అదును ఈ బాహ్యం లోపల ఏదో చమత్కారాన్ని పై పడుకున్నాం కానీ అసలు ఆ యొక్క ఆత్మస్థితిలో వెళ్ళినప్పుడు, ఆ పరమాత్మలోకి వెళ్ళినప్పుడు జీవునికి అది ఆ పదార్థాలు వచ్చినప్పుడు జీవుని యొక్క జీవాత్మ మనకు 12 సూర్యుల ప్రకాశం జీవుడికి వస్తుంది. కాబట్టి అది ఎప్పుడైతే మనం ఆత్మలోకి వెళ్తామో నా అగ్నిచక్రంలో ఆత్మయాలు 16 సూర్యప్రకాశం ఉంది. కాబట్టి అంటే అదేవిధంగా అది పరమాత్మకు సద్గురు కాదు 18 కాలాలతో ఉంటుంది. కాబట్టి ఆ చైతన్య శక్తి యొక్క కళలు మనం వర్ణించలేదు. కాబట్టి అది అన్ని కాలాలకు మూలం ఆ చైతన్య శక్తి. కాబట్టి ప్రపంచానికి మూలం ఆ చైతన్య శక్తి. కాబట్టి సృష్టికి మూలం ఆ చైతన్య శక్తి. కాబట్టి ఆ చైతన్య శక్తి అనుగ్రహంతో అది ఆ యొక్క అది సద్గురుమూర్తి, ఆ సద్గురుమూర్తి అది పరమాత్మగా, ఆ పరమాత్మ నుంచి అది ఆత్మ నుంచి అది మన రూపమైన జ్యోతి, ఆ జ్యోతి నుంచి కళాస్వరూపం అది జగన్మాత, ఆ జగన్మాత నుంచి వచ్చినటువంటి 33 దేవీ దేవతలు. మరి అది ఆ రకంగానే ఆ యోగమాయ శక్తి అనుగ్రహం ద్వారా, మనోమాయ శక్తిమాత అనుగ్రహం ద్వారా వచ్చినట్టు కూడా మనం ఈ యొక్క 84 లక్షల రకంలో జంతువులు ఇవన్నీ కూడా మాయాకల్పనే చేత సృష్టించబడినటువంటి వాళ్ళం. కాబట్టి కేవలం అది మరి మానవుడికి ఎందుకు ఇచ్చబడితే మానవుడు జన్మాలు పంచభూతాలు సృష్టించబడ్డం. కాబట్టి 4 తత్వాలతో జన్మించినాయి. కానీ అది మానవ జన్మ అని చెప్పిన 5 తత్వాలతో. కాబట్టి మనకు ఆకాశంతో ఉంది, కాబట్టి జ్ఞానం అనేది ఎంత ఉంది, కాబట్టి తెలివి అనే ఒకటి మనకి ఇచ్చింది. కాబట్టి అది మానవుడికి ఎందుకు మరి అది భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇచ్చింది ఆ తల్లి అని చెప్పినంటే మనకు తెలివి ఎరుక ఆ జ్ఞానం అనేది మనకు ఈ మానవుని ప్రశంసింది. కాబట్టి ఏ మానవుడైతే అసలు నా తెలివితోటి యోచన చేసి నా జ్ఞానంతో తెలుసుకోవాలని ఒక జిజ్ఞాసతోటి అసలు తెలుసుకొని బుద్ధితోటి విచారం చేసి నాకున్నటువంటి గుణాలను తమో గుణము, రజోగుణము, సత్వగుణము. కాబట్టి అసలు తమో గుణ లక్షణాలను విడిచిపెట్టి తమో గుణకు ఉన్నటువంటి విషయవాసనాన్ని విడిచిపెట్టి నా రజోగుణ సంపన్నుడై నేను అది పరమాత్మ తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, యోగం చేయాలి అనే భావన చేత ఆ రజోగుణ సంపన్నుడే అసలు ఆ రజోగుణంతో అసలు యోగ సాధన చేసి ఆ యొక్క సత్వగుణం సద్భావన చేత ఆ గుణం లోపలికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడే నీకు ఆత్మస్థితి ఆత్మదర్శనం పొందవచ్చు. కాబట్టి ఇంతవరకు అయితే అది మనకు నిజమైన మార్గం కావాలని పడుకున్నప్పుడు ఎన్ని రకాలు చేసినప్పటికీ కూడా అది మధ్యనే ఉంటాయి. కాబట్టి ఎవరైనా కానీ క్రియాయోగం అని చెప్పి క్రియ నువ్వు చేయాలి. ఈ శ్వాసాలు 21,600 పరమాత్మ నడిపిస్తుంది. కాబట్టి అది ఆ పరమాత్మ నడిపే దాంట్లో అది నువ్వు గురువు యొక్క మార్గం తెలుసుకొని ఈ స్వభావం యొక్క అంతరం తెలుసుకొని స్వభావంలో విచారం చేస్తూ అది నువ్వు గురువు యొక్క ప్రకారం ధ్యానం చేసినప్పుడు ఖచ్చితంగా అది నీకు అది అనుభవం నీకు వస్తుంది. ఆ అనుభవం ప్రకారమే, ఆ పద్ధతి ప్రకారమే, ఆ మార్గం ప్రకారం పోయినప్పుడే అది మరి నువ్వు ఆ స్థితికి పోవడానికి కొత్త. కాబట్టి చూడండి విద్య అజ్ఞాపతుల ద్వారా అడ్రస్ కరెక్ట్ ఉన్నప్పుడే మనం అసలు ఆ స్థానం చేరగలుగుతాం. అది అడ్రస్ తప్పు ఉంటే అది మనం ఇంత ప్రతి చేసేప్పటికి కూడా ఆ యొక్క గమ్యం చేరలేము. కాబట్టి అదేవిధంగా మా గురుదేవులు అసలు ఆ పరమాత్మ లోకాలకు పోవడానికి అసలు నిజమైన దారి, నిజమైన రస్తా వారు చెప్తున్నారు. మరి వారి దగ్గర నేర్చుకొని వారి దగ్గర సాధన చేసి స్వాభిమానం పొందే అసలు సత్య జ్ఞానం లేదు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో అసలు ఎలాంటి అసలు కల్పితం లేదు. కాబట్టి నా అనుభవమనే అసలు మా గురుగారు చెప్పిన పాఠ ప్రకారం కూడా అది మరి అనుభవం పొందుపరిచి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆత్మీయ బంధువులారా సత్యం తెలుసుకోండి. ఎందుకంటే ఈ మానవ జన్మ మళ్ళీ రాదు. కాబట్టి సాధకులు వారు ఇది కేవలం చెప్పనంటే సాధకులకి అంటే నిజంగా అది పరిపూర్ణ స్థితిని పొందాలని చెప్పిన కూడా జిజ్ఞాసున్న సాధకులకే అది మరి ఎంతో కొంత అది ఈ యొక్క ధ్యాన మార్గంలో ఉన్న సాధకులకే అది మా యొక్క అసలు సత్సంగం మా యొక్క వీడియో కూడా అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి కాదు 4 సార్లు విన్నప్పుడు అది మరి ఎందుకు చెప్తున్నాడు ఈ గురువుగారు ఈ విధంగా కాదు, ఎందుకు అది ఇట్లా ఏమంటున్నాడు, మరి ఇతరాత్ర వాళ్ళు అది ఈ రకంగా ఆ రకంగా చెప్పినప్పుడు కూడా మరి ఏదో ఒక రకం ఎందుకు చెప్తున్నాడు అని మీరు ఆత్మవిచారణ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఆంతర్యం, దాంట్లో ఉన్నటువంటి అర్థం మీకు తెలుస్తుంది. కాబట్టి
కాబట్టి ఇప్పటికైనా కానీ అది మనకు ఈ మానవ జన్మ అది వ్యర్థం చేసుకోకుండా అది కాబట్టి మానవ జన్మ మళ్ళీ రాదు. కాబట్టి మానవ జన్మలో కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి అది వృధా చేయకండి సదారాజు జన్మ అని చెప్పండి. కాబట్టి అది మనం ప్రాపంచిక విద్య నేర్చేటప్పుడు కూడా ప్రపంచ విషయాలు కూడా చేసినప్పుడు కూడా ఈ శరీరమే మనం ఏం చేయకుంటే ప్రాణం చేస్తాం. అది శరీర ఆరోగ్యం కోసం, అంటే ఆరోగ్యం కోసం కొన్ని చేయండి. చేయదని చెప్పిన ఎవరు అనలేదు. ఏది కూడా తప్పని చెప్పడం అవకాశం లేదు, అన్నీ కరెక్టే. కానీ అది నీకు నువ్వు ఆ స్థితిని పొందాలని చెప్పంటే ఆ యొక్క మోక్షాలయ స్థితిని పొందాలనుకుంటే, ఆత్మాలయ స్థితిని పొందాలనుకుంటే, ఆత్మదర్శనం పొందాలని పలుకుంటే మార్గం మాత్రం ఒకటే. ఇతర శరీర ధర్మం కోసం కావచ్చు, శరీర యొక్క బాధ నివారణ కోసం కావచ్చు, అనేక రకాలు కాదు. మనము ఒక డాక్టర్ అయిపోతే అది గోళీ ఇస్తారు, ఇంజక్షన్ ఇస్తారు, గోళీ ఇస్తారు, రకరకాలు ఇస్తారు. మొత్తం మరి ఏ రోగం కారో ఆ రోగం అందిస్తారు. కానీ అది మనకున్నట్టు ప్రాపంచిక రోగం పోవాలంటే డాక్టర్ దగ్గర మందిస్తారు కాబట్టి ఇస్తారు. కానీ అది ఆత్మ దర్శనం పొందాలని చెప్పి మా గురువారు కనిపెట్టింది కేవలం ఒకే ఒక మందు, సోమన మందు. ఎవరైతే ఈ ప్రాపంచిక లోపరాలు సాధకులు ఈ సోమన మందులు సేవిస్తారో వారు ఖచ్చితంగా ఆ ఆత్మదర్శనం పొందడానికి ఆ హరువులు అని చెప్పని నేను భావిస్తూ మరి అటువంటి అర్హతను పొందాలని చెప్పండి ఆ మార్గం దిశలో ప్రయాణం చేయాలని చెప్పి ఉద్దేశంతో మరి మేము ఈ యొక్క వీడియో స్వస్థం చేస్తున్నాం. కాబట్టి అసలు ఆ మందు కేవలం మోక్షాలయ స్థితినే ఇవ్వడానికి అది ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కేవలం ఆ మందు ద్వారానే అసలు ఆ సోహం అనేది ఒక శబ్దం ద్వారానే మరి అది మన కుండలి మెలుపుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది మరి ఇతరాలు ఎన్ని ప్రయత్నించినప్పుడు కూడా అది యోగమాయ పాము దానికి సరైనటువంటి ఒక శక్తిని ఇచ్చినప్పుడే. కాబట్టి మనము ప్రాపంచిక మనం ఒక యుక్తి చేత మనం క్రియా చేత ఆ శ్వాసను ఈడాపింగ శ్వాస ఏకం చేసి ఏకనాడి చేసినప్పుడే మరి రెండు యొక్క సంఘర్షణ వల్ల ఒక వేడి ఆ యొక్క శ్వాస వేడి అని చెప్పేది మన ముక్కు పుటలు కూడా మనకు అంత వేడి భరించలేమన్న స్థితి వస్తుంది. కాబట్టి ఆ వేడి కూడా మనకు మన దేహం కూడా ఇబ్బంది అయింది. కాబట్టి ఆ వేడిని కూడా లోపల ఉన్నటువంటి యోగమాయగా ఆ యొక్క నాడి 12 అంగాలు నాడి. కాబట్టి ఆ 12 నాడితో ఉన్నటువంటి ఒక శ్వాసాకుతో ఉన్నటువంటి పామాకుతో ఉన్నటువంటి ఆ యొక్క యోగమాయటువంటి ఒక నాడి. కాబట్టి ఆ నాడి కూడా ఆ యొక్క వేడికి తట్టుకోలేక మరి అది పుట్ట నుంచి ఎట్లాది నా బయట ఉన్న పాము ఎట్లా వస్తుంది అది కూడా ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి దానికి అనుబంధంగా కూడా మన దాని చుట్టూ రక్షణ దశవిధ నాదములు నాడులు ఉన్నాయి. కాబట్టి ఆ నాడులు విడిపోయినప్పుడే ఈ వేడి కూడా ఆ నాడులు కూడా వాటి విడిపోతాయి. కాబట్టి ఆ విడిపోయేటప్పుడు కూడా అవి కూడా యోగాలు చేరి గంట మృదంగం చెప్పినట్టు నాదములు చేసుకుంటూ విడిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ నాడులు విడిపోయినప్పుడే ఆ నిజమైనటువంటి ఒక నాడి అది 12 అంగుళాలు పుట్టలేని నాడి అప్పుడు దాని మీద కృషి అయినప్పుడే ఆ నాడి ఓపెన్ అయ్యి అప్పుడు అది యొక్క నిజస్థితికి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ నాడి కూడా మనం అది చేసినప్పుడు కూడా మన చివరికి మనకొచ్చక నుంచి కూడా అది కిందికే వస్తుంది. కాబట్టి కిందికే వచ్చి మన మూలాలని వెంట ప్రయాణం చేసినప్పుడు అది ఎందుకు నిర్ధారమైనటువంటి నిర్ధారణ ఉంది. కాబట్టి గుండెని యోగ పాము నిర్ధారణ ఉంది. కాబట్టి దానికి అనేక సంవత్సరాల నుంచి ఎందుకంటే చెప్పాలంటే మనం అనేక జన్మ నుంచి వస్తున్నాం. కాబట్టి మరి దానికి జోలికి పోలేము, దానికి మేలుకోలేదు. కాబట్టి మరి ఈనాడు గురు దయవలన గురు కృపవలన మరి గురు అనుగ్రహానికి మార్గం దొరికింది. ఆ గురు చెప్పిన ప్రకారం మార్గంలో కొన్ని ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క ఒత్తిడికి లోనయ్యాలి. మొత్తం అది మేలుకొల్పి చివరికి మూలానికి వచ్చినప్పుడు ఆ మూలానికి వస్తున్నప్పుడు దానికి ఆకలి అవుతుంది. కాబట్టి ఆ ఆకలి అది తెచ్చుకోవడం కోసమే మన శరీరంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కల్మషం ఆ రక్తం కూడా అంతా తాగి చివరికి అది వెన్నుపూస నుంచి లోపలికి వెళ్ళి మనకు ఎందుకంటే చెప్పాలంటే మూలాల నుంచి ఒక వెన్నుపూస ఉంది. కాబట్టి ఆ వెన్నుపూసలో పులిలో లోపలికి వెళ్ళి రంధ్రం చేసుకొని దాని యొక్క శక్తి ద్వారా రంధ్రం వేసుకొని ఆ రంధ్రం ద్వారా ప్రయాణం చేసి ఈ దేహమంతా శరీరమంతా కూడా మనకు ఎక్కడ కూడా కింద కూడా విడిచిపెట్టకుండా ఖాళీ విడిచిపెట్టకుండా అంతా మొత్తం అది జరిగి ఆ యొక్క మనకు ఉన్నటువంటి శక్తిని అంతా కూడా జీవశక్తిని అంతా కూడా దేహశక్తిని కూడా అది తినేస్తుంది. తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ అడుగుతున్నారు. ఈ యొక్క ప్రక్రియలు ఒక రోజుని కాదు, కొన్ని నెలలు కూడా పట్టవచ్చు, కొన్ని వారాలు పట్టవచ్చు, ఇంకా సంవత్సరం కూడా పట్టవచ్చు. దానికి ఇంత వ్యత్యాసం అనేది లేదు. కాబట్టి వారి కృషి సాధకుని యొక్క స్థితి వాళ్ళ యొక్క గురుదయ. కాబట్టి గురుదయ ఉంటే గురు ప్రేమ ఉంటే కూడా మరి ఒక శిష్యుడిని ఒక ఉదాహరణ చేయాలి. ఒక శిష్యుడు ఒక మంచి స్థితి తీసుకోవాలి. గురుకున్న ప్రేమ ఉంటే అనే ఒక శక్తి ద్వారా కూడా అతను అనుకుంటే కూడా తొందరగా శిష్యుడిని ముందుకు తీసుకోవడానికి కూడా అవకాశం కూడా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు, సంశయం అంతగా లేదు. ఎవరైతే పరిపూర్ణ గురువు అంటే క్రియాయోగంలో సిద్ధాస్తుడు పూర్ణ స్థితి పొందినటువంటి వాడు ఆ చైతన్య లోకమును, ఆ ఆత్మలోకము, ఆ పరమాత్మ లోకమును చేరినటువంటి ఒక మహాపురుషులు ఎందరో ఉన్నారు.
వారు అనుకుంటే కూడా తన శిష్యుని కూడా తయారు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అది మరి గురువు తప్ప అది ఇంకా వేరే వాళ్ళకి లేదు కాబట్టి అది అటువంటిప్పుడు కూడా అతను కూడా తొందరగా అది శిష్యుడు కొంచెం కష్టపడితే 1 గంట ధ్యానం చేస్తే అది మరి ఇంకా ఇతరాత కూడా తన యొక్క తపశక్తిని కూడా దారిపడడానికి అవకాశం ఉంది. ఆ శిష్యుని ముందు తీసుకపోవడం అనుకున్నప్పుడు అటువంటి గురువు దొరికితే అది తొందరగా అయిన కార్యం కూడా సిద్ధిస్తుంది, తొందరగా కూడా అయిన కార్యం సఫలమైపోతుంది అది. కాబట్టి అది ఆ రకంగా ఆయన తీసుకపోయి మరి తిరిగి అది కుండలి అని చెప్పినట్టు యోగమాయకపోదు మళ్ళీ మణిపూర చక్రంగా వచ్చి తాను ఇంతవరకు అయితే ఏదైతే అది కల్మషం కానీ ఆ శక్తిని కానీ అది తీసుకున్న చివరికి మళ్ళీ కూడా సాధకుడి కాదు అది ఎక్కువైతుంది. కాబట్టి మనం ఏదైనా కూడా అన్నం ఎక్కువ తిన్న తర్వాత ఆగకపోతే మనం ఉల్లి అవుతాం, మనం కక్కేస్తాం. ఎప్పుడైతే అదేవిధంగా ఇది కూడా గుండెలు అని చెప్పిన యోగ పాపం కూడా యోగ మాయా శక్తి మాయ కాబట్టి అది కూడా తిని నమ్మడానికి ఒక శక్తి అంతా కూడా తిరిగి మళ్ళీ మనకు ప్రసాదిస్తుంది. ఆ ప్రసాదించినప్పుడు మళ్ళీ తిరిగి మనకు అసలు ఆ యొక్క శక్తి వాళ్ళను ఎందుకంటే చెప్పాలంటే అది యోగమాయ ఒక శక్తి కాబట్టి ఆ శక్తి వాళ్ళు కూడా మన దేహం అసలు మళ్ళీ దృఢం కాదు, ఒక శక్తివంతం కాదు తయారవుతుంది వాస్తవమైన విషయం. కాబట్టి ఎందుకంటే ఆ కుండలి యొక్క శక్తికి అది అంత శక్తి ఉంది కాబట్టి ఎందుకంటే అది పరమాత్మ అంశ సాక్షాత్ పరమాత్మ యొక్క అంశతోటి అది మనకు అది ఆ విష్ణు మాయ కాబట్టి అది మాయాభావం ఎందుకంటే విష్ణు మాయ కాబట్టి అక్కడ ఆ మనోమాయ శక్తి కూడా మనకు కట్టసన్న మనసు ఉన్నది కాబట్టి అది బుద్ధి మనకు నాభిస్థానంలో ఉంది, చిత్తం వాళ్ళు నాలుక మీద ఉన్నది, జ్ఞానం చెలో ఉంది, అహంకారం ముఖ్యంగా ఉంది కాబట్టి మనసు బుద్ధి చిత్తం అహంకారం కాబట్టి అది అహంకారం పోలేదు అనుకుంటే మన ముక్కు నుంచి శ్వాస విక్రియ చేసినప్పుడే మనోడి అహంకారం పోతుంది. అహంకారం ఇంకా ఉన్నది అది మనకు అది ఓంకారం కాబట్టి అది ఓంకారం గురించి తెలుసుకోవాలి, ఓంకార శబ్దం యొక్క రహస్యం బయటపడాలి, ఓంకార శబ్దాన్ని మనం వినాలి అని అనుకున్నప్పుడు ఈ అహంకారం పోయి తప్ప అసలు ఓంకార శబ్దం వినడం కాబట్టి ఓంకారం పోకుండా అసలు మరి అసలు ఆ నాదం వినలేవు కాబట్టి ఒకరికి ఒకటి మనకు అనుసంధానం ఉంది కాబట్టి అది ఒకరికి ఒకటి అది పోయినప్పుడు ఇంకోటి రెండోది మనకు ముందుకు వస్తుంది కాబట్టి ఆ విధంగా అది సాధకులు గురు దయతోటి గురు ప్రేమతోటి అది ఈ స్వభావం తెలుసుకొని స్వభావ రహస్యం తెలుసుకొని అది శ్వాస ప్రక్రియ ద్వారా అది ఇదే హంస జపం కాబట్టి ఆ హంస జపంలో తెలుసుకొని అది మనం చేసినప్పుడే అది మనం ఖచ్చితంగా అది ఆ యొక్క అది లోపల అది ఆత్మదర్శనం గురు దర్శనం ఆ సద్గురు దర్శనం ఇవన్నీ పొందడానికి అవకాశం ఉంది. ఇందులో వారు సాధించిన సత్పురుషులు మహాత్ములు మనకు అనేక రకాలుగా పాటలు కూడా చెప్పారు. అదేవిధంగా మా గురుదేవులు కూడా అసలు తాను వారు భజనమాల లోపల అసలు అనేక పాటలు పొందుపరిచిండ్రు. మరి వాళ్ళ పొందుపరిచిన పాట లోపలనే మరి ఏ రోజు ఈ యొక్క సోహం అనే మందు ఒక విశిష్టతను తెలపడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఆలోచించి అసలు మరి ఆ రకంగా ధ్యానం చేసి మరి మీరందరూ కూడా ఆ యొక్క ఆత్మస్థితిని ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ లోకమును మరి మనలో ఉన్నటువంటి వారు అనేక విషయాలు మనకు ఉన్నాయి లోపల. కాబట్టి ఎప్పుడైతే ఆత్మలో చెప్పినప్పుడు మనకు బాహ్యం కాదు నువ్వు అన్నా అనుకున్నప్పుడు కూడా అది మనకు ఈ యొక్క స్వభావంతో జపం చేసినప్పుడు అనేక సిద్ధులు వస్తాయి. మరి ప్రత్యేకంగా నువ్వు వేరే సిద్ధుల కోసం వేరే జపాలు చేసే అవసరం లేదు మొత్తం. కాబట్టి ఓం నమో భగవతి జపం చేసినప్పుడు కూడా మనుషుదైన కూడా మన సంకల్పం ఎన్నో నెరవేరుతాయి, దానివల్ల ఎంత ప్రయోజనం ఉంది. కానీ అది గురువు ప్రేమతోటి గురు అనుగ్రహంతో అది మనం అది మన జీవితంలో కూడా అది మన యొక్క కుటుంబం కోసం కావచ్చు, మన యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, అవి కూడా అది మనం అప్పుడప్పుడు కూడా గురు కృపతోటి కూడా మనం వాడుకుంటే కూడా అది అనేక రకంగా మనం ఫలితం పొందగలుగుతాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా స్వభావం చేత కూడా సాధన చేసిన సత్పురుషుడికి కూడా అనేక రకమైన సిద్ధులు వస్తాయి. వాళ్ళు అనుకుంటే వాళ్ళు తలుచుకుంటే అది ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా చమత్కారం చేయగలుగుతారు, ఏదైనా శిష్యుడికి కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఎంతటి వాళ్ళకు కూడా ఏదైనా వ్యాధులు ఉంటే కూడా నివారణ శక్తి వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేయకపోవచ్చు. కానీ అది అటువంటి శక్తి కూడా స్వభావంలో ఉంది. ఇది మాత్రం వాస్తవమైన సత్యమైన విషయం చెప్తున్నాం మొత్తం. కాబట్టి అది వాళ్ళ గురువు యొక్క ప్రేమ కృప వాళ్ళు అది ఎదుటి వాళ్ళకు చేయకపోవచ్చు, అలా వ్యక్తిగత విషయం. కానీ అది దాంట్లో ఉన్నటువంటి ఒక సత్యజ్ఞానం మా గురుదేవులు కూడా మా యొక్క శిష్యులకు మాకు ఎలాంటి బాధలు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాపంచిక ఇబ్బందులు కానీ సంసార ఇబ్బందులు కానీ అది వచ్చినప్పుడు కూడా మా గురుగారి దగ్గరికి పోయి మేము శరణు పెడితే నాయన ఇట్లా వేసుకోరా ఇట్లా వేసుకో ఏం కాదురా నీకు అంత మంచిగా అయిపోతుందని చెప్పిన వాళ్ళంటే అది వాళ్ళ వాక్కుదారనే అది ఎందరో శిష్యులకు ఎన్నో రకాలుగా లబ్ధిని పొందారు. కాబట్టి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అనేక రకాలు కూడా ఈ స్వభావంలో ఉండే ధ్యానం చేసినటువంటి మహాత్ములు గురువులు కూడా తన శిష్యులకు లేదా తను నమ్మినటువంటి వాళ్ళు మామూలుగా అది జనం కూడా ప్రజలు కూడా వచ్చినప్పటికీ కూడా వాళ్ళ దయతోటి వాళ్ళ ప్రేమతోటి కూడా ఎందరూ మేలు చేయడానికి
అవకాశం ఉంది, మీరు చేయవచ్చు, ఇందులో సందేహం లేదు. ఇప్పుడు కూడా ఈ యొక్క ఓం శ్రీ పరమసంతు నారాయణ మాల దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా మేము ప్రపంచ మానవులకు కూడా అనేక వికాసం ఆర్థికంగా శారీరక మానసికంగా కూడా సమస్యలకు పరిష్కారం చేస్తున్నాం. కాబట్టి అదేవిధంగా కూడా మనకు శిష్యులకు కూడా మనం వాళ్ళు ఆధ్యాత్మికంలో కూడా ముందు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రాపంచికంలో సమస్యలకు పరిష్కారం చేస్తూ కూడా ముందు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది మరి అటువంటి ఒక శోభన అంత శక్తి ఉన్నది. కుండలి యోగ మాయ లోపల అంత శక్తి ఉంది. కాబట్టి అది ఎవరైనా కానీ అది భగవంతుడి అనుగ్రహంతో, ఎప్పుడైనా సుకృతంతో, గురు యొక్క అది అనుగ్రహంతో అది సాధించిన సాధకులకు అది వాళ్ళు అనుకుంటే అది వాళ్ళు తలుచుకుంటే అది ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయవచ్చు. కాబట్టి అటువంటి మహత్తరమైన శక్తి ఆ పరిమిత పరమాత్మాదులు, ఆ యొక్క జగన్మాత, ఆ తల్లి ఆదిపరాశక్తి మాతాదులు, మరి ఈ కుండలి అని చెప్పినటువంటి యోగా శక్తి మాతాదులు. కాబట్టి మనపూరితంలో ఉండి మనకు ఆమె నడిపిస్తే మనం అనుకుంటాం నేను చేస్తున్నాను నువ్వేం చేస్తావు. కాబట్టి అది ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి సాధకుని కూడా ఒక మహాత్మ తయారు చేస్తుంది, ఒక యోగిని తయారు చేస్తుంది. యోగి తయారు కావాలనుకున్నా కానీ ఆ తల్లే కావాలి. అసలు నువ్వు పరమాత్మ కావాలనుకున్నా తల్లే కావాలి. అసలు మరి నువ్వు ఇంకేది కావాలనుకున్నా కూడా తల్లి అనుగ్రహమే కావాలి. కాబట్టి ఏది అయినప్పటికీ కూడా అసలు ఆ యొక్క తల్లి ప్రేమను ఎవరైతే పొందుతారో, గురు ప్రేమను ఎవరైతే పొందుతారో అసలు ఆ సాధకుడికి అసలు అతనికి ఎలాంటి అసలు సమస్యలు రావు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా గురు అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మరి ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తూ మరి సరి అయినటువంటి ఆత్మగురువులను వెతికి ఆత్మగురుల యొక్క అనుగ్రహాన్ని పొంది మరి ఆత్మయోగ సాధన అంటే స్వభావం. కాబట్టి క్రియాయోగం, సురశబ్దయోగం, సాధిపత్ర సిద్ధ ప్రణవ శబ్దయోగం. కాబట్టి అది అటువంటి వారు మార్గం తెలుసుకొని సాధన చేసి మరి స్వ అనుభవం పొంది స్వయంగా మీరు అది దర్శించారు, ఆ అనుభూతిని పొంది మనటువంటి అనేకమైనటువంటి ఆనందం ఉంది. ఆత్మానందం, బ్రహ్మానందం, జ్ఞానానందం, మనసానందం, ఇటువంటి ఆనందాలు మనకు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి సాధకుడు అది మనసానందం. అంటే మనసుని ఎప్పుడైతే మనం వారిని అంశాలను కృషి చేస్తారో కాబట్టి ఆ మనసు నీకు తోడుగా ఉండి నీకు అన్ని విధాలుగా ఈ ఇహమునాన్ని పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాపంచికంలో కూడా నీకు మనసు పనిచేసి నీకు సరైన మార్గంలో తీసుకపోతుంది. ఏదైతే చెడు మార్గం తీసుకపోకుండా ఒకవేళ పోయినప్పటికీ కూడా అది గైడెన్స్ ఇస్తుంది. నాయన ఇది చేయకపోతే తప్పు, అది సరైన మార్గంలో పోతలేవు అని చెప్పనుకుంటుంది. ఎందుకంటే చెప్పారంటే బుద్ధి శుద్ధి అవుతుంది కాబట్టి మంచి బుద్ధి కలుగుతుంది, కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఎక్కడైనా కానీ మనం చేద్దామనుకున్నప్పటికీ కూడా అది ఆ బుద్ధి కూడా నీకు హెచ్చరిస్తుంది. అంటే బుద్ధి అంటే ఆత్మ ఇక్కడ. కాబట్టి మనసు అని చెప్పారంటే మాయ. కాబట్టి ఈ మనసు కూడా నీకు శుద్ధి అయిపోతే అది నీకు సహాయిస్తుంది. ఈ బుద్ధి అని చెప్పినది కూడా ఆత్మ కూడా నీకు గైడెన్స్ ఇస్తుంది. కాబట్టి అదేవిధంగా కూడా దేవదారి గురువు కూడా నాయనాదు ఈ పద్ధతి ఇట్లా చేయకుండా నీ తప్పని మార్గంలో పోతున్నావు కాబట్టి నాయనాది నువ్వు వేరే మార్గంలో పోతున్నావు కాబట్టి సరైన మార్గం కాదు. కాబట్టి అది నాయన మనసు నేను చెప్పిన ప్రకారం నువ్వు ధ్యానం చేయు, యోగం చేయు, సాధన చేయదు. ఇన్ని సమస్యలున్నప్పటికీ కూడా అది నీకు పరిష్కారం అయిపోతాయి. ఆ జగన్మాతను ప్రార్థించు, నన్ను ప్రార్థించు, గురు మార్గం లోపల ఉండి అది నువ్వు ధ్యానం చేయి. నిత్యం అది అనునిత్యం కూడా అది ఈ ధ్యానం మర్చిపోకు, నామస్మరణ మర్చిపోకు అని వాళ్ళు గురుగారు తెలుస్తారు. కాబట్టి ఆ యొక్క గురుదేవాలకు కూడా ఈ ప్రాపంచిక సమస్య ఎన్ని వచ్చినప్పుడు కూడా, సంసార బాధ ఎన్ని వచ్చినప్పటికీ కూడా, సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా నీకు నామస్మరణ ద్వారా, ధ్యానం ద్వారా, సాధన ద్వారా, అభ్యాసం ద్వారా కూడా అసలు మరి నీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అసలు అప్పు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అసలు ఆ గురు యొక్క దయబలాలు, ఆ గురు కటాక్షాలు కూడా తీరిపోతాయని చెప్పి కూడా అసలు ఇది సత్యమైన విషయం. కాబట్టి ఆ విషయంగా నమ్మకంతో మరి అటువంటి పరమ గురువు దగ్గరికి పోయి ఆ పరమాత్మ అనుగ్రహం తెలుసుకొని సాధన చేసి ఈ యొక్క జన్మయాందే మరి మోక్షరాశిని పొందాలని చెప్పని, ముక్తిని పొందాలని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఆ విధంగా అది మీరు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని మంచి సన్మార్గం లోపల, సత్సంగ మార్గం లోపల రండి. కాబట్టి సత్సంగ మార్గం రావాలని చెప్పని కూడా అది మరి మధుమాంసం విడిచిపెట్టండి. మీకున్నటువంటి అలవాటు, చెడు అలవాటు వదిలిపెట్టండి. కాబట్టి ఎప్పుడైతే చెడు అలవాట్లు అది ఈ మధుమాంసాలు విడిచిపెట్టినప్పుడే అది మరి అది ఆత్మజ్ఞానానికి అర్హులవుతారు. కాబట్టి శోభాంకు మీరు అర్హత పొందరు. కాబట్టి మరి ఇవన్నీ మధుమాంసాలు విడిచిపెట్టకుండా అది మరి అది ఏ మార్గము అంటే ఈ ఆత్మ మార్గము రాలేరు. కాబట్టి అది ఈ పరమ గురువులు అది మధుమాంసం విడిచినప్పుడు అది ఈ శోభావం యొక్క అది ఉపదేశం, శోభావం యొక్క అది మార్గం యొక్క రాష్ట్రం చెప్తారు. కాబట్టి మరి ఇప్పటికైనా కానీ విడిచిపెట్టేది ఏం లేదు. కాబట్టి మీరు ఆలోచించుకొని కేవలం మధుమాంసం విడిచిపెట్టి మీకున్నటువంటి చెడు అలవాట్లు, చెడు సంకల్పాలు, చెడు ఆలోచన విడిచిపెట్టి వాటిని త్యజించి విడిచిపెట్టినప్పుడు అది ఎప్పుడైతే ఈ యొక్క గురు దగ్గరికి వచ్చి అది శోభావం తెలుసుకొని ధ్యానం మొదలు పెడితే అది మీకు అన్ని శుభమే జరుగుతాయి. అన్ని మీద ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ దయతోటి
సద్గురు దయతోటి ఈ దేహదారి గుర్తుడు కూడా మీ సమస్యలకు కూడా పరిష్కారం అవుతుందని చెప్పని ఇది సత్యమైన విషయం కాబట్టి మీరు నమ్మండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దిశలో అది నమ్మకంతో అది మరి సన్మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పని కోరుచు. ప్రతినిత్యం కూడా అది మానవ జనం వచ్చింది అది భగవత్ తెలుసుకోవడం కోసం. కాబట్టి ఆ భగవన్ తెలుసుకోవాలని చెప్పంటే కలియుగం లోపల నామస్మరణ, ధ్యానము, సాధన, అభ్యాస యోగం. కాబట్టి ఈ 4 ప్రక్రియలుగా చేసినప్పుడే అది నువ్వు పూర్తిగా నీకు అది ఆత్మ స్థితి అర్థమవుతుందని చెప్పని మీకు మనవి చేస్తున్నాను. జయ గురుదేవ్.